ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీ వాగ్దానం ఏంటి తెలుసా? కీర్తన 32:8. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. అంతేకాదు, మీ జీవితంలో కనపడుతున్న పర్వతం లాంటి సమస్యలు కూడా అతి త్వరలో తొలగబోతున్నాయి. మీకు ఆ కృపాక్షేమం కలగబోతున్నాయి. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ కళ్ళతో చూచి మీరు ప్రభునందు ఆనందించబోతున్నారు. దేవుని బిడ్డలారా, యెహోవా యేసుక్రీస్తు యొక్క కళ్ళు ఎంతోమందికి ఆశీర్వాదమైనట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చదివితే, ఆగరు పిల్లలు కనింది, బిడ్డను కనింది. అబ్రహాం ఒక ప్రేమ ఆగరు మలచబడుతుందని తెలిసి ఆమెను ఇంటి నుండి పారదోలటం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. అప్పుడు ఏడుస్తూ దిగులు పడుతున్న ఆ బిడ్డను ఎవరు చూశారు? ప్రభు ఒక దూతని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు చూచాడు. సాక్షాత్తుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆమెను దర్శించి ఆమెకు యెహోవా దృష్టిలో, యేసు దృష్టిలో ఆమెకి క్షేమం దొరికినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆ తర్వాత దేవుడు రెండోసారి మరి అబ్రహాముతో మాట్లాడి ఆమెను రెండోసారి పంపించినప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా ఆమె ఎడారిలో పడి ఒంటరిదానిగా ఏడుస్తూ, నా పిల్లలు మరణాన్ని నేను చూడలేను, ఎందుకంటే కనీసం తాగటానికి మంచినీరు లేదు, ఇంకా నా బిడ్డ బ్రతకదు, నా బిడ్డ దాహంతో ఉంది, నా బిడ్డ నేను చచ్చిపోతామన్నప్పుడు బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 16, 17, 18లో దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పిల్లోడు స్వరమును విన్నాడంట. దేవదూత ఆకాశం నుండి పిలిచినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత భయపడవద్దని దేవుడు మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కళ్ళు మరి ఆగరు మీద పడినట్టుగా, ఆగరుకు మరొక జన్మం ఇచ్చినట్టుగా, చిగురించినట్టుగా, బలపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, బైబిల్లో నోవాహు లాంటి వాళ్ళకు దేవుని దృష్టిలో కృప దొరికినట్టుగా ఆదికాండం 6:8లో మనం చూస్తున్నాం. అయితే ఈ కళ్ళు దేవుని బిడ్డలారా మరి బండ్రోతుల చేత, ఆ దిన రోమా ప్రభుత్వం యొక్క బండ్రోతుల చేత కొట్టబడటాన్ని, మొత్తపడటాన్ని మనం చూస్తున్నాం. కళ్ళుకు డ్యామేజ్ అయినట్టుగా, చెవులు వినపడకుండా ఉన్నట్టుగా, అంత గట్టిగా కొట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది సాతాను ఒక ప్రణాళిక. ఎందుకంటే ఆగరుకు జరిగిన అద్భుతం నీకు జరగకూడదనేది. నోవాహుకు దేవుని దృష్టిలో ఎలా అయితే కృప దొరికిందో ఆ కృప నీకు దొరకకూడదని సాతాను పన్నగాలు చేస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడుగా మాత్రం కాదు, దేవుని కుమారుడుగా ఉండటం వలన ఆ దేవుని కుమారులో ఉన్న ప్రవాహము ఎటువంటి కీడు ప్రమాదం జరగకుండా కాపాడినట్టుగా, యేసును భద్రపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, నిన్ను ముట్టువాడు నా కళ్ళు గుడ్డును ముడుతున్నాడు. వాస్తవానికి యేసు ఒక కంటికి దెబ్బ తగిలింది, చెవులకు దెబ్బ తగిలింది అంటే దాని ఒక అర్థం ఏంటంటే అది మనకు తగిలిన దెబ్బ. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, జకరియా గ్రంథం 2:8లో, నిన్ను ముట్టువాడు నా కళ్ళు గుడ్డును ముడుతున్నాడు. సో ఆయన కళ్ళు గుడ్డుకు దెబ్బ తగిలిందంటే దాని ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే నీకు సాతాను దెబ్బ తగిలినట్టుగా చేస్తాడు, కొట్టాడు. కానీ నీకు ఎటువంటి కీడు కలగకుండా, ఎటువంటి హాని కలగకుండా దేవుడు కాపాడాడు, కాపాడుతున్నాడు, కాపాడబోతున్నాడు. దానికి నిదర్శనమే యేసు మీద బండ్రోతులు దాడి చేసినప్పుడు కంటిలో, చెవుల్లో దెబ్బ తగిలినప్పటికీ ఆయన ఎటువంటి నొప్పి లేకుండా సజీవంగా ఉండటం. దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఒకవేళ మీరు సాతాను ఒక పోరాటంలో శోధనలో ఉండవచ్చేమో కానీ అది మీ మీదకు పొరలదని దేవుని మాటను జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు ఒక రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి ప్రభా. మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించిన కాక.